మరి ఆ కిరాతకుడు ఏం చూశాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న పెద్ద చర్చ. ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. అక్కడ కూడా ఆదిలాబాద్లో డాక్టర్లు రోడ్డెక్కారు. ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించిన సిబ్బంది మాత్రమే కాదు, ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఐఎంఏ ఇచ్చిన పిలుపునకు స్పందించాయి పాజిటివ్గా. వాళ్ళందరూ కూడా ఎమర్జెన్సీ సేవలు మినహా మిగిలిన అన్ని వైద్య సేవల్ని కూడా 24 hours అంటే ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఆపేసిన పరిస్థితి కనిపిస్తోంది. శ్రీనివాస్, ఏంటి పరిస్థితి? చాలామంది డాక్టర్లు ఉన్నారు, రోడ్డెక్కారు. ఎక్కడ చూసినా కూడా డాక్టర్లు తమ నిరసన తెలియజేస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా. సో ఏంటి ఆదిలాబాద్లో ఉన్న పరిస్థితి ఏంటి? డాక్టర్లు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఈరోజు ఉమ్మడి హత్య ఘటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ బంద్ చేసి కేవలం ఎమర్జెన్సీ సేవలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని ఓపీ సేవలు వైద్య సేవలను నిర్వహిస్తున్నటువంటి ఘటనను సంబంధించి శిక్షణ దోషులు అయితే ఎవరైతున్నారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి సంఘటనలను పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే ప్రధానంగా వైద్యులంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా మనం ఇప్పుడు మంచిర్యాల జిల్లాలోని ఏదైతే బెల్లంపల్లి చౌరస్తాలో ఉన్నాం, బెల్లంపల్లి చౌరస్తాలో కూడా ఈ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వైద్యులందరూ కూడా తాము మానవహారంగా ఏర్పడి ఎవరైతే అత్యాచారానికి హత్యకు పాల్పడినటువంటి నిందితులు ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తూ మానవహారం నిర్వహించారు. రాస్తారోకో చేసి ర్యాలీ చేపట్టినటువంటి పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా ఇటు ఆదిలాబాద్ తో పాటు నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. వారి వైద్య వృత్తిని వదిలేసి రోడ్డుపైకి వైద్యులంతా వచ్చి న్యాయం జరగాలని చెప్పేసి అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనతో ఐఎంఏకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు మరియు వైద్యులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మీరు భావిస్తున్నారు? ఈ రోజు మానవ మృగాలు కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన తర్వాత కూడా వాళ్ళని వీలైనంత తొందరగా శిక్షించకుండా కొన్ని బృందాలను పంపించి మొత్తం హాస్పిటల్ ని వైండలైజ్ చేసి అన్ని ఎవిడెన్స్ ని డిస్ట్రాయ్ చేసి ఒకరిని తీసుకొచ్చి వీడే అత్యాచారం చేశాడని అరెస్ట్ చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ క్లియర్ గా చెప్తుంది ఒక్కరు చేసిన చర్య కాదు, కొంతమంది గ్రూప్ కలిసి చేసిన చర్య అని చెప్పేసి. ఒక లేడీ సీఎం ఉన్న స్టేట్ లోనే ఇటువంటి ఒక ఆడపిల్లకు అన్యాయం జరగకపోతే ఎటువంటి ధైర్యంతో మిగతా తల్లిదండ్రులు ఆడపిల్లల్ని బయటికి పంపించగలరు? దయచేసి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వీటి మీద వీలైనంత తొందరగా చర్య తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి ఇకపోతే అయినా అందరికి డాక్టర్లు కావచ్చు, లేకపోతే ఎటువంటి రీతిలో ఉన్న ఎటువంటి సమాజానికి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇటువంటి చర్యలు ఇంకొకసారి జరిగితే వాళ్ళని కఠినంగా ఉరి తీసి ఎటువంటి శిక్ష లేకుండా డైరెక్ట్ ఉరి శిక్ష వేయాలని చెప్పేసి మేము అంతా కోరుకుంటున్నాం. ఇలాంటి వైద్యాలకు వైద్యులంతా కూడా ఇలాంటి చర్యలకు పాల్పడినటువంటి వారికి ఉరి శిక్ష వేయాలని చెప్పేసి అయితే ప్రధానంగా డిమాండ్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా. కొంతమంది మహిళా వైద్యులు మనతో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. చెప్పండి, ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఎలాంటి శిక్షలు ఉంటే బాగుంటుందని చెప్పేసి మీరు భావిస్తున్నారు? ఏమైనా తప్పు చేయాలన్నా కూడా వాళ్ళు భయపడాలి. అలాంటి శిక్ష జరగాలి. ఆ శిక్ష కూడా ఇలాగే అందరికీ రైట్ శ్రీనివాస్, అది పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్లో సమ్మె కొనసాగుతోంది. వైద్యులు రోడ్డెక్కారు. ఖచ్చితంగా తమకు న్యాయం జరగాలి, ఇటువంటి ఘటన మరోసారి జరగకుండా ఉండాలి అంటే నిందితుడిని ఉరి తీయాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం.